వెల్కమ్ టు కేడీ ప్రసాద్ గాయ్స్. ఈరోజు మూవీ రివ్యూ వచ్చి దేవకానంద వసుదేవ. ఈ మూవీ అయితే మాత్రం యావరేజ్ గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ మూవీ అనేది ఫస్ట్ హాఫ్ ఎలాగైతే ఉంటుంది, కమర్షియల్ గా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఆల్రెడీ మూవీ చూసాము, ఆ టైప్ అయితే కంటెంట్ అయితే ఉంటుంది అనమాట మూవీ అయితే. మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి కూడా మనకి ఫస్ట్ హాఫ్ చూసినట్టుగా అయితే మనకైతే అనిపించింది అనమాట. మూవీ ఓవరాల్ గా చూస్తే మనకైతే మాత్రం ఆల్రెడీ చూసిన మూవీనే మళ్ళీ చూస్తున్నామా అనే టైప్ అయితే మనకైతే కలగడం అయితే జరిగింది అనమాట. మళ్ళీ మూవీలో చివరికి అయితే మాత్రం 20 మినిట్స్ 10 మినిట్స్ అలాగైతే మాత్రం మనకి కృష్ణుడి యొక్క దశ అవతారాలు ఏవైతే ఉన్నాయో అవతారాలన్నీ మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి అయితే మాత్రం మనకి పర్టికులర్ గా మూవీ అయితే మాత్రం శ్రీకృష్ణుడి గురించి అయితే మాత్రం లాస్ట్ అయితే మనకి కొద్దిగా అయితే బాగా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. కానీ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం ఓకే ఓకే లాగైతే ఉంటుంది. పర్టికులర్ గా బాగా అంత బాగా అయితే ఉండదు అనమాట. సాంగ్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ ఈ డైరెక్టర్ గారు అయితే కొద్దిగా ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కూడా లో అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మనకి మూవీ అయితే అంతగా కనెక్ట్ అయితే అవ్వడం అనేది జరగదు. అందుకని ఈ మూవీ అనేది కొద్దిగా యావరేజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం హీరో అయితే కొత్త యాక్టర్ కాబట్టి మనకైతే మాత్రం అశోక్ గారు అయితే నటిస్తున్నారు ఈ మూవీకి అయితే మాత్రం. ఈయన కూడా ఇంకా మంచి మూవీస్ తీయాలని కోరుకుందాం. కాకపోతే ఏంటంటే కొద్దిగా మూవీ అనేది కొద్ది ల్యాగ్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో హీరోయిన్ కూడా తొలి పరిచయం అనమాట. మూవీ హీరోయిన్ కూడా అలా చెప్పారు అన్నిలో. కొద్దిగా ఏంటంటే మూవీ అనేది కొద్దిగా కాన్సెప్ట్ బాగుంటే బాగుండేది. కొద్దిగా యావరేజ్ అయితే అవడం జరిగింది. అలాగే మంచి బాగలేదు, కొద్దిగా యావరేజ్ గా అయితే ఉండడం జరుగుతుంది. ఇది గాయ్స్ మూవీ రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.